నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది నిజమా అని. ఇంకొంతమంది అంటున్నారు, ఇన్నేళ్ళగా వెళ్ళని వాళ్ళు ఇప్పుడెందుకు వెళ్తారు, ఇదంతా నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణం ఏంటి, ఏ కేసు విషయంలో, అలానే ఇది సాధ్యమయ్యే పనేనా, ఇది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళబోతున్నారు ఈ 2 రోజుల్లో అని చెప్పేసి వార్త వచ్చింది, వెళ్తారంటారా? కోర్టుకు అయితే హాజరు కావడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా హాజరవుతారు. 21వ తారీఖు హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ రాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, 21వ తారీఖున ఆయన కోర్టులో హాజరు కాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. దాదాపుగా 90% హాజరయ్యే అవకాశం ఉంది. చివరి నిమిషంలో 10%, అందుకే ఆ క్వశ్చన్ పెట్టాను. ఎందుకంటే చివరి నిమిషంలో ఒకవేళ ట్విస్ట్ ఇస్తారా, న్యాయ వ్యవస్థని ఆడుకోవటంలో, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని అనుకూలంగా మలుచుకోవటంలో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లాయర్ అయితే కాదు కదా, ఆయన పెట్టుకున్నటువంటి లాయర్లు మాత్రం అద్భుత. ఇప్పుడు అయితే ఈయన కేసుని ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అయితే డీల్ చేయట్లేదు. పెద్ద లాయర్లను పెట్టుకుంటారు, కొంచెం పాపులర్ లాయర్స్ని వాళ్ళని పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ నాంపల్లిలో ఉండేటువంటి ప్రత్యేక సిబిఐ కోర్టులో ఈ కేసుకి హాజరవుతున్నారు. దాదాపు 2020 తర్వాత కోర్టుకు హాజరవుతున్నటువంటి సందర్భం ఇది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఎప్పుడు పొందారు? ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి అయిన తర్వాత ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. నేను చాలా బిజీ కార్యక్రమంలో ఉంటాను, ఎవ్రీడే నేను రివ్యూ మీటింగ్స్లో ఉంటాను, నేను అమరావతి నుంచి హైదరాబాద్ రావాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, పైగా సెక్యూరిటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి నాకు వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు ఆయన. అడిగితే ఇచ్చేశారు వాళ్ళు, మినహాయింపు ఇచ్చేశారు. మినహాయింపు ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అయినా సరే ఇమీడియట్గా రావాలి కదా. ఆయన కాజ్ ఏం పెట్టాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి, బిజీగా ఉన్నాను కాబట్టి అని చెప్పాడు. ముఖ్యమంత్రి పదవి పోయి కూడా ఇప్పుడు 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల నుంచి కోర్టు చూస్తూ ఉంది. కోర్టు చూస్తుందంటే దట్ మీన్స్ సిబిఐ వాళ్ళు ఆ రోజున పిటిషన్ వేశారు. సో పిటిషన్కి వీళ్ళు పిటిషన్ వేశారు, వ్యక్తిగత హాజరు నుంచి మాకు మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. అటు సిబిఐ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి ప్రతివాదనలు విన్న తర్వాత అప్పుడు ఆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అది ఆ కండిషన్ వీళ్ళకి తెలుసు, సిబిఐకి సంబంధించిన అడ్వకేట్స్కి తెలుసు. ఏ కండిషను? ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి హాజరు కాలేను అని చెప్పి. ఇప్పుడు పిటిషన్ వెంటనే వేయాలిగా ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత. అనేక మంది అనేక రకాలుగా సోషల్ మీడియాలో ప్రెజర్ చేస్తే ఎట్టకేలకు సిబిఐ వాళ్ళు రీసెంట్గా పిటిషన్ వేశారు. పిటిషన్ వేశారు కాదు, వెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని అంటే, ఈ మధ్యకాలంలో ఆయన లండన్ వెళ్ళారు కోర్టు పర్మిషన్ తోటి. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ ఇవ్వాలి, కోర్టు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి, పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి లేదు ఎక్కడికి. ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి, 16 ఛార్జ్ షీట్లు పెండింగ్ ఉన్నాయి. 16 ఛార్జ్ షీట్లు, కేసులు కాదు, ఛార్జ్ షీట్లు పెండింగ్ ఉన్నాయి. అంటే విచారణ అయిపోయి ఛార్జ్ చేసేది కోర్టులో వాదనలకు సిద్ధంగా ఉన్నాయి, 16 ఉన్నాయి. సో దీనికి సంబంధించి కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. రీసెంట్గా కోర్టు పర్మిషన్ తీసుకొని ఆయన వెకేషన్కి అని చెప్పేసి వాళ్ళ కుమార్తెలు ఇద్దరి దగ్గరికి, లండన్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి లండన్కి వెళ్ళారు. అప్పుడు కొన్ని కండిషన్లు పెట్టింది, ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పింది, తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్లేస్కి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి అడిగింది, మళ్ళీ ఎప్పుడు వస్తారని చెప్పి అడిగింది. ఇవన్నీ అడిగిన తర్వాత సరే అయితే ఈ కండిషన్స్, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ని తీసుకొని వాళ్ళు అడ్వకేట్స్ ఇస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి అడ్వకేట్స్ ఇస్తారు కోర్టులో, అవి ఇచ్చారు. ఇస్తే సిబిఐ వాళ్ళకి చెప్పారు, ఇదిగో ఇన్ని కండిషన్స్ మధ్య మేము జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చాం, లండన్ వెళ్తున్నారని. అయితే సిబిఐ అధికారులు మధ్యలో 2-3 సార్లు ఫోన్ చేశారు ఆయనకి. ఆ ఫోన్ పనిచేయలేదు. అంటే పని చేయనటువంటి ఫోన్ని కోర్టుకి ఇచ్చారు. అంటే కోర్టు ధిక్కారం కిందే కదా, పని చేయనటువంటి ఫోన్ ఇచ్చారు. పోనీ ఆ నెంబరు ఆయనదేనని చెక్ చేస్తే సిబిఐ వాళ్ళు ఆయనది కాదు, ఎవరిదో ప్రైవేట్ వ్యక్తిది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కానిటువంటి నెంబర్ని ఇవ్వడం, ఆ నెంబర్లో కూడా ఆయన రెస్పాండ్ కాకపోవటం అనేది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది.
దాంతో కోర్టు ఏం చెప్పింది, 21వ తారీఖు లోపల మీరు కోర్టుకి హాజరు కాండి, వ్యక్తిగతంగా హాజరు కాండి అని చెప్పేసి చెప్పింది. ఆ పిటిషన్ వేసిన ఎవరు? సిబిఐ వాళ్ళు. సిబిఐ వాళ్ళు ఏం చేశారు, మేము ఫోన్ నెంబరు ఇచ్చారు కానీ ఆ ఫోన్ నెంబర్కి మేము ఫోన్ చేసాము, లిఫ్ట్ చేయలేదు ఆయన అని చెప్పి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే పిటిషన్ పరిశీలించినటువంటి నాంపల్లి సిబిఐ కోర్టు మీరు వ్యక్తిగతంగా హాజరు కాండి అని చెప్పి చెప్పింది. డెడ్ లైన్ పెట్టింది 21, ఈ నెల 21. ఇవాళ ఎంత? ఇవాళ 19. ఇవాళ 19, 21వ తారీఖు అంటే రేపు లేదంటే ఎల్లుండి 21 లోపల మీరు హాజరు కాండి అన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చివరి నిమిషం వరకు హాజరు కాకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు ఆయన. ఎలా? ఇప్పుడు అంతా కోర్టులో, అన్ని కోర్టులో కూడా వీడియో స్ట్రీమింగ్ ఉంది కదా, సో కాబట్టి నేను వర్చువల్గా వస్తాను, వర్చువల్గా హాజరవుతాను, వ్యక్తిగతంగా కాకుండా వర్చువల్గా వస్తానని చెప్పి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే కోర్టు నో, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పింది. సో కాబట్టి ఆయన బహుశా రేపు వస్తానని చెప్పినట్టున్నారు. సో ఆయన వచ్చి వ్యక్తిగతంగా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎట్టకేలకు 12 సంవత్సరాల తర్వాత బెయిల్ 12 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నటువంటి ఆయన కోర్టు నుంచి కూడా వ్యక్తిగత ఉపశమనం ఏదైతే పొందారో అది చెల్లదు ఇక. అయితే ఒకటి ఇప్పుడు హాజరవుతారు, వ్యక్తిగతంగా హాజరవుతారు. హాజరైన తర్వాత నెక్స్ట్ వాయిదాలకి నేను వర్చువల్గా వస్తానని చెప్పి చెప్పొచ్చు. అంటే కోర్టు కేసులకు హాజరు గారు, ఆ ఛార్జ్షీట్లో వాద ప్రతివాదాలు జరగవు, తీర్పిచ్చే సమయానికి జడ్జిలు మారుతారు. తర్వాత కొంతమంది ఏమో నాట్ బిఫోర్ అని చెప్పేసి మేము ఈ కేసును విచారించడం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ కేసులో మనం చూస్తున్నాం. అందుకే చంద్రబాబు గారు తరచూ చాలా మందికి చెప్తూ ఉంటారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాల మీద జ్యుడిషియరీ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, సిబిఐ కానీ వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటినీ ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాలి అని చెప్పారు. ఎందుకు? న్యాయ వ్యవస్థలు ఇప్పుడు లా యూనివర్సిటీలు ఉన్నాయి కదా, లా యూనివర్సిటీలకి ఈ కేసు ఒక కేస్ స్టడీ కింద పనికి వస్తుంది. అందుకే లండన్లో ఒక యూనివర్సిటీ కేస్ స్టడీ కింద పెట్టిందంట. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఒక కేస్ స్టడీ కింద ఒక చాప్టర్ పెట్టిందంట లండన్లో ఉండే ఒక యూనివర్సిటీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా లా యూనివర్సిటీలు అనేక ఉన్నాయి. కేస్ స్టడీ కింద ఈయన మీద ఉన్నటువంటి కేసుల్ని పెట్టాలని చెప్పి చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. పరిపాలన ఏ విధంగా ఉండకూడదు అనే దానికి కూడా 2019-24 ఒక కేస్ స్టడీ. తర్వాత కిట్ఫోకోలో ఏ విధంగా రాజకీయాన్ని ఉపయోగించి డబ్బులు సంపాదించచ్చు అనేది కూడా ఒక కేస్ స్టడీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇతని జీవితాన్ని ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాలి అని చెప్పి చెబుతున్నారు. ఇతని ఈ జీవితంలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి, కిట్ఫోకో రాజకీయాలు ఇవన్నీ కూడా కేస్ స్టడీ కింద ఉండాలి అని చెప్తున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా ఎందుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోతే మామూలు పౌరులైతే ఒప్పుకుంటుందా కోర్టు? పోలీసులు ఒప్పుకుంటారా? పోనీ లేదు. ఇప్పుడు నా కేసు ఉందండి, నాకు ఎలక్షన్ ముందు ఏదో కేసు ఒకటి పెట్టారు, పిచ్చ కేసు ఒకటి పెట్టారు. వైసీపీ ఆ రోజున్న ప్రభుత్వం. సరే, వాళ్ళు నేనేదో విద్వేషాలు రెచ్చగొడుతున్నాను సమాజంలో అనే కేసులు సెక్షన్లు ఎన్ని ఉంటే అన్ని పెట్టారు. నాకు కోర్టు కానిస్టేబుల్ ప్రతి వాయిదాకి ఫోన్ చేస్తుంటాడు, హాజరవుతావో కాదని. మరి మనకి ఇన్ని మామూలు పౌరుడికి ఎంత ప్రెజర్ ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మీరు మినహాయింపు ఇచ్చారు? అసలు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. మరి ఇన్ని 16 నెలల పాటు అతనికి ఉపశమనం ఇచ్చారు కదా మీరు, దానికి ఎవరు బాధ్యులు? సిబిఐని బాధ్యులు చేయాలా, కోర్టుని బాధ్యులు చేయాలా? సో పులివెందుల పులి మళ్ళీ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.